ధన్యవాదాలు అధ్యక్ష. నిరంతరం ఆదోని నియోజకవర్గంలో నాకు మద్దతుగా నిలిచే మైనారిటీలకు సంబంధించిన సమస్యల్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అక్కడ ఆరేకల్లో బాలికల రెసిడెన్షియల్ స్కూల్ అధ్యక్ష 18 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు అధ్యక్ష. దానికి స్టాఫ్, దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లేక నిరుపయోగంగా ఉంది, అడ్మిషన్స్ లేవు అధ్యక్ష. రెండవది ఐటీఐ కాలేజ్ బాయ్స్కి సంబంధించి 3,69,00,000 రూపాయలతో కట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా ఈరోజు అడ్మిషన్స్ లేకుండా నిరుపయోగంగా ప్రజలకు ఉపయోగపడకుండా ఉంది అధ్యక్ష. అలాగే టీజీఎల్ కాలనీలో ఉన్నటువంటి ఉర్దూ జూనియర్ కాలేజ్ బాలికల కోసం కట్టాము అధ్యక్ష. ఇది పూర్తయి కూడా సంవత్సరం దాటింది అధ్యక్ష, అయినా దానికి ఇప్పుడు ఉపయోగంలో లేదు. ఈద్గా అధ్యక్ష ముస్లింస్కు పవిత్ర స్థలం. గత ప్రభుత్వం 2,60,00,000 రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చిందని చెప్పి ఏదో వచ్చే చిత్తు కాగితం ఇచ్చి ముస్లింలను మోసం చేశారు అధ్యక్ష ఆదోనిలో. దీనికి తప్పనిసరిగా మా మంత్రి గారిని కూడా అడిగాను అధ్యక్ష. వీళ్ళని నమ్మి సుమారుగా స్థానికులంతా కూడా 80 లక్షలు చందాలు వేసుకొని దాన్ని కట్టం మొదలు పెట్టారు, సగంలో ఆగిపోయింది అధ్యక్ష. దీన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మేదరగిరిలోని షాదీఖానా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదలైనటువంటి షాదీఖానా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కక్షపూరితంగా దాన్ని ఆపేశారు అధ్యక్ష. దాన్ని పూర్తి చేస్తే పేదలు కనీసం పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. శ్మశాన వాటిక కబరిస్తానికి సంబంధించిన ప్రహరీ గోడ కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష. ముస్లిం సోదరులకు మాయ మాటలు చెప్పి ఆదోనిలో కాదు రాష్ట్రమంతా కూడా ముస్లింలు అన్యాయం చేసింది వైసీపీ పార్టీ అధ్యక్ష. ముస్లింల వైపు నిలబడి వాళ్ళని కాపాడేది, వాళ్ళ గురించి ఆలోచన చేసేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.